దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్న ఈ మనిషి ఎడల ఆయనకున్న ఉద్దేశాలు, తలంపులు ఎంత గొప్పవి అంటే, ఆయన మనిషికిస్తున్న భరోసా ఎంత విలువైనదో ఇది అర్థమైతే మనం ఏ విషయంలోనూ కూడా కృంగిపోము. ఏ విషయంలోనూ కూడా మనం దిగులు చెందం. ఏ విషయంలోనూ కూడా అయ్యో నా బ్రతుకెందుకు ఇలాగయింది, నా జీవితం ఏంటి ఇలా అవుతుంది, నా జీవిత పరిణామం ఏంటి ఇలా ఉంటుంది అన్న ఆలోచన వైఖరి మనలో రానే రాదు. ఎందుకు అంటే దేవుడు అంత గొప్ప భరోసాని మనకిస్తున్నాడు. దేవుడు అంత గొప్ప ఆలోచనను మనకిస్తున్నాడు. అంత గొప్ప ధైర్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. రండి, ఈనాటి ఆరాధన వాక్యాన్ని మనం ఒక్కసారి కొంచెం పరిశీలనాత్మకంగా ధ్యానం చేస్తే ఆయన ఎంత గొప్ప ఆలోచన మనుషుల ఎడల కలిగి ఉన్నాడో అర్థమవుతుంది. 17వ వచనాన్ని ఒకసారి చదువుదామా? జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ చదివినది ఒకే ఒక వచనం. ఇందులో ఎన్ని మాటలు మీకు కనబడిని, మనకు కనబడిని? ఎన్ని మాటలు? మొదటిదేంటి? నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడట. రెండవది, ఆయన ఎలాంటి వాడు? శక్తిమంతుడు. తర్వాత ఆయన మనలను రక్షించేవాడంట. తరువాత ఆయన బహు ఆనందంతో మన యందు సంతోషించేవాడట. తరువాత నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహిస్తున్నాడంట. తరువాత ఆయన నీ యందు సంతోషము చేత ఆయన హర్షిస్తున్నాడట, అనగా గర్వపడుతున్నాడట. ఈ వచనాలను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభువా, మనుషులమైన మా ఎడల, అల్పులమైన మా ఎడల ధూళి వంటి లేక సబ్బు నురగ వంటి ఒక నీటి బుడగ వంటి ఇంత అల్పమైన ఈ జీవితం ఎంత గొప్ప విశేషకరమైన నీ కృపను చూపించావు ప్రభువా అని ఆయనను ఆరాధించకుండా ఉండలేకపోయాను. ఆయనను స్తుతించకుండా ఉండలేకపోయాను. ప్రియమైన స్నేహితులారా, మనిషి జీవితం కళ్ళ ముందు అలా ఆవిరైపోతుంటే, మనిషి జీవితం కళ్ళ ముందు అలా నిర్వేరమైపోతూ ఉంటే, కానీ మనిషి ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం ఎంత గొప్పదో ఈ మాటలను బట్టి ప్రభువుని స్తుతించకుండా ఉండలేకపోతే. ఏ బలముందని ఆయన మనలను రక్షిస్తున్నాడండి? ఏ జ్ఞానం ఉందని మనలను రక్షిస్తున్నాడండి ఆయన? ఆయనకున్న ఆలోచన ఎంత గొప్పది. ఆయన అంటున్నాడు, యెహోవా మీ మధ్య. దేవాతి దేవుడు మన మధ్య ఉన్నాడు కనుకనే ఇంకా మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం. దేవుడు మనతో లేకపోతే ఏనాడో, ఏ రోజో, ఏదో క్షణంలో కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళం. ఆ దేవాతి దేవుడు ఇంకా తన ఉద్దేశాలను నెరవేర్చడానికి యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన మనకు అనిపిస్తుంటది కొన్ని పర్యాయాలు, మనకు అనిపిస్తుంటది కొన్ని పరిస్థితులు, దేవుడు విడిచిపెట్టేశాడేమో, దేవుడు వదిలేశాడేమో, అందుకే నాకు ఈ శ్రమలు, అందుకే నాకు ఈ సమస్యలు, అందుకే నాకు ఈ బాధలు అనిపిస్తుంటది కొన్ని పర్యాయాలు. ఆయన విడిచిపెడితే ఇలా ఉండదండి. మనం ఒక్కసారి ఆయన సన్నిధిలోకి వచ్చిన తరువాత, ఒక్కసారి ఆయనను అంగీకరించిన తరువాత, ఒక్కసారి ఆయన బిడ్డగా మనం మారిన తరువాత ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ విడువడు, ఎన్నడు ఎడబాయడు కూడా. ఎన్ని రోజులైనా, ఎంతగా తిరిగినా చిట్ట చివరికి ఆయన ముక్కు పిండి మళ్ళీ తీసుకుని వస్తాడు ఆయన పాదాల దగ్గరకు. ఎందుకంటే నువ్వంటే ఆయనకు కోపం కాదు, నువ్వంటే ఆయనకు ప్రాణం. నీవు నేను అంటే ఆయనకు కక్ష కాదు, ఆయనకు నీవు నేను అంటే మరింత విశేషకరమైన ఇష్టము ఆయనకు. అందుకే ఆయన మన ఎడల అంత వాత్సల్యత కలిగిన వాడు, ఆయన అంత కనికరము కలిగిన వాడు. యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఎందుకున్నాడు ఆయన? ఆయన శక్తిని కనుపరచడానికి. అంటున్న మాట అదే కదా, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తి సామాన్యమైనది కాదండి. ఆయన శక్తిని మనం అంచనా వేయలేమండి.
ఆయన శక్తిని మామూలుగా మనం అసలు లెక్క వేయలేమండి. ఆయనంత సర్వశక్తిమంతుడాయన. చాలా శక్తిమంతుడాయన. ఎలా చెప్పగలమండి? మనిషి శక్తి లాంటిది కాదు ఆయన శక్తి. మనిషికున్న బలము లాంటిది కాదు ఆయన బలము. మనిషికి అయితే ఎంత బలం ఉంటుందో తెలుసా? ఎంత బలం ఉంటుందో తెలుసా? ఇదివరకు రోజుల్లో వారు తినిన తిండిని బట్టో, ఆహారాన్ని బట్టో చాలా బలంగా ఉండేవారు. కొంచెం వయసు మీద పడినా సరే చాలా బలంగా వారి పనులు వారు చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈనాటి రోజుల్లో ఎంత శక్తి ఉంది మనిషికి? ఏ మాత్రం శక్తి ఉంటుంది మనిషికి? లేదు లేదు. ఏదైనా చిన్న బలహీనత వచ్చేసరికి కృంగిపోతున్నాడు మనిషి. చిన్న నీరసం వచ్చేసరికి కృంగిపోతున్నాడు మనిషి. చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నాడు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో మనిషి కృంగుదల ఎంత అంతా కాదు. కానీ ఆయన శక్తి మనిషి శక్తి వంటిది కాదు. మనం అంటుంటాం, ఆ రోజుల్లో నుండి నేను ఎలా ఉండేవాడినో, ఆ రోజుల్లో నుండి ఒక చేత్తో లేపేసేవాడినండి ఓ 50 కేజీల బస్తా, ఓ చేత్తో మోసుకెళ్ళిపోయేవాడినండి ఒకప్పుడు అని అంటే ఉండేవాళ్ళం. కానీ దేవుని శక్తి అలాంటిది కాదు. ఆయన ఎంత శక్తిమంతుడో మనకి అర్థమవుతుంది ముందు ముందు. ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షించేవాడాయన. ఆయన రక్షణ ఇచ్చేవాడు. అందుకే మన మధ్య ఉన్నాడు. యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఎందుకు? మిమ్మలను రక్షించడానికి, ఆయన శక్తిని కనుపరచడానికి. కానీ ఎందుకనో ఆయన రక్షణ మనకు దూరంగా ఉంది అని మనం అనుకుంటున్నాం. లేదండి, ఆయన రక్షణ మనకు చాలా చేరువగా ఉంది. ఎలా చెప్పగలం మనం? యెషయా గ్రంథకర్త ఇలా రాస్తారు. ఒకసారి మనం చదివితే ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 46వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఆయన ఇచ్చే రక్షణ ఆలస్యం కాదండి. ఆయన ఇచ్చే రక్షణ మనకు చాలా చేరువగా ఉందండి. ఆయన రక్షణను ఎందుకో మనము నిర్లక్ష్యం చేస్తాం. ఆయన రక్షణ ఎందుకో మనము చాలా దుర్లభంగా చూస్తాం. ఆ రక్షణ పర్వాలేదులే. స్నేహితులారా, ఆ రక్షణ లేకపోతే మన జీవితం ఏమవుతుందో ఇంకొక మాట చూడండి. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం చదివితే ఇంకా మనకు అర్థమవుతుంది రక్షణ కొరకు. ఆయన ఇచ్చే రక్షణ బయలుదేరింది. ఆయన నీతి దగ్గరగా ఉంది, మనకు దూరంగా లేదండి. చాలా మంది అంటా ఉంటారు, రే బాబు, నీవు ఆ మార్గాన వెళ్తున్నా కదా, జాగ్రత్త. ఆ మార్గాన ప్రయాణిస్తున్నావు కదూ, జాగ్రత్త. నేను ఆ మార్గాన వెళ్ళాను కనుక నీవు జాగ్రత్తగా ఉండు అని కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఓ ఈ మార్గములో ఈ ప్రమాదం ఉందా, ఈ మార్గములో ఇలా ఉందా, వెళ్ళేటప్పుడు ఈ సేఫ్టీస్ మనం ఫాలో అవ్వాలి, వెళ్ళేటప్పుడు మనము ఈ ఆలోచనలు వెంబడి వెళ్తే మనకు క్షేమకరం వస్తుంది అని మనం అనుకుంటాం. అదే రీతిగా దేవుడు ముందుగా అంటున్నాడు, నీకు రక్షణ ఆలస్యంగా లేదు, దగ్గరగా ఉంది. ఈ రక్షణ యొక్క సారం ఏంటి? ఈ రక్షణ లేకపోతే మనిషి ఏమవుతాడు అంటే, రక్షణ లేకపోతే మనిషి ఏదైనా అవుతాడు, ఏమైనా కావచ్చు. రక్షణ లేకపోతే మనిషి ఏదైనా కావచ్చు. ఓ బైక్ మీద ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, మరో బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి, ఇద్దరు ప్రయాణమై వెళ్తున్నారు. ఒక వ్యక్తి తల మీద హెల్మెట్ ఉంది, ఒక వ్యక్తి తల మీద హెల్మెట్ లేదు. ఇప్పుడు చెప్పండి, రెండు బైకు ఢీకున్నప్పుడు ఏ వ్యక్తి సేఫ్టీగా ఉంటాడు, ఏ వ్యక్తి ప్రమాదానికి గురవుతాడు? హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి క్షేమంగా ఉండగలుగుతాడు. ఎందుకు అంటే తలకు గాయం కాకుండా ఆపుతుంది కనుక. ఈ రక్షణ అనేది నరకానికి చేరువ కాకుండా మనకు ఇవ్వబడిన ఓ శిరస్త్రాణము లాంటిది, మన ఆత్మకు ఇవ్వబడిన ఓ శిరస్త్రాణం లాంటిది. కానీ ఈ రక్షణ మనము ఎంత జాగ్రత్తగానో కాపాడుకోవాలి. హెల్మెట్ ఉంది కదా అని మనం ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు.
బహు జాగ్రత్త కలిగి వెళ్ళాలి. ఈ రక్షణ విషయంలో ఆయన ఎంత శక్తిమంతుడో ఓ మాట చదివిస్తాను స్నేహితులారా. అప్పుడు మనకి ఇంకా ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడో మనకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం, చూడండి ఒకసారి. ఈయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడంట. అరకొర కాదు, కొద్ది కొద్దిగా కాదు. ఆయన రక్షించడానికి ఆయన సంపూర్ణ శక్తిమంతుడు ఆయన. కానీ ఎందుకనో ఆయన శక్తిని మనం సంకోచిస్తాం. ఆయన శక్తిని ఎందుకనో మనము పూర్తిగా నమ్మని వారిగా ఉంటాం. ఆయన శక్తిని ఎందుకనో చాలా చులకన చేస్తాం. ఈ కార్యం జరుగుతుందంటావా? ఈ ఆలోచన పనిచేస్తుందంటావా? ఈ ప్రణాళిక నిజమేనంటావా? మనము ఈ పని తలబెడుతున్నాం, జరుగుతుందంటావా? ఎందుకు నిరాశ? ఆయన సంపూర్ణంగా నిన్ను రక్షించడానికి శక్తిమంతుడు. సంపూర్ణంగా కుటుంబాన్ని రక్షించడానికి శక్తిమంతుడు. నీవు తలపెట్టిన ప్రయత్నాన్ని ఆయన సఫలము చేయ శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏదీ లేదు. ఏ విషయం కూడా ఆయనకు ఇది అసాధ్యము అనడానికి ఏదీ లేదు. అలాంటి బలాఢ్యుడైన శక్తిమంతుణ్ణి మనం ఎందుకనో సంకోచిస్తూ ఆయన బలాన్ని శంకిస్తూ ఉంటాం. నిజంగా చేయగలడా? నిజంగా జరుగుతుందా? లేదు. ఎందుకు నిరాశ మనకు? ఆయన బలశౌర్యము గల దేవుడు కదా. ఆయన ఎలాంటి కార్యమైనా చెయ్య సమర్థుడు కదా. ఆయన నీటి మీద నడిచే శక్తి గలవాడు కదా. నోటి మాటతో గాలిని సముద్రమును నిమ్మలపరచగల దేవుడు కదా. నోటి మాటతో చచ్చిన శవానికి జీవం పోయగలవాడు కదా. ఆయన నోటి మాటతో ఆయన చనిపోయినవో చిన్నదానిని చేయి పట్టుకుని లేపగల గొప్ప దేవుడు కదా. ఆయన కుంటి వారికి కాళ్ళు ఇవ్వగలవాడు కదా. చెవిటి వారికి చెవులు ఇవ్వగలవాడు కదా. గుడ్డి వారిని బాగు చేయగల దేవుడు కదా. ఇంత శక్తి గల దేవుణ్ణి మనకున్న చిన్న చిన్న సమస్యలకు ఆ దేవుడు తీర్చగలడా లేడా అని చెప్పి ఎందుకు మనం సంకోచిస్తున్నాం, శంకిస్తున్నాం? ఆయనను లేదండి, లేదు. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన బలాఢ్యుడు. ఎలాంటి కార్యము చేయడానికైనా ఆయన సంసిద్ధంగా ఉండేవాడు. ఆయన దగ్గర ఎలాంటి కార్యం జరుగుతుంది, ఇది జరగదు అనడానికి లేదు. ఆయనకిష్టమైన ప్రతి ఈవిని మన క్షేమాభివృద్ధి కొరకు ఆయన ధారాళముగా అనుగ్రహించే దేవుడు. ఆయన స్తోత్రం కలుగును గాక. మన క్షేమాభివృద్ధి కొరకు ఆయన మనకు అవసరమైన ప్రతిదీ తన మహిమైశ్వర్యములో ప్రతి అవసరత తీర్చగల దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఆయనను ఆరాధించకుండా ఎలా